వైగోట్స్కీ రష్యాకు చెందిన శాస్త్రవేత్త. ఈయన సోషియో కల్చర్ థియరీని ప్రతిపాదించారు. సామాజిక సాంస్కృతిక సిద్ధాంతము. అయితే థాట్ అండ్ లాంగ్వేజ్ అనే బుక్ని వైగోట్స్కీ రాశారు. పియాజే ఈగోసెంట్రిజం గురించి చెప్తే ఈయన ముఖ్యంగా ప్రైవేట్ స్పీచ్ గురించి చెప్తారు. ప్రైవేట్ స్పీచ్ అంటే మనం మాట్లాడుకుంటాం కదా, మనలో మనమే లోపల లోపల అట్లా అనమాట. ఈగోసెంట్రిజం వచ్చేసరికి అందరూ మన మీద దృష్టి సారించారు. అహం కేంద్రం అంటారు. అహం కేంద్ర భావం అంటే మొత్తం అందరూ కూడా నా గురించి మాట్లాడుకుంటున్నారు, నా గురించి ఆలోచిస్తున్నారు, మన మీదే వాళ్ళు కేంద్రీకరించి ఉన్నారు అని చెప్పేసి ఆ ఫీలింగ్లో ఉండమని జీన్ పియాజే చెప్తే, లేదు ప్రైవేట్ స్పీచ్లోనే ఉంటారు పిల్లలు అని చెప్పేసి వైగోట్స్కీ అన్నారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినవి జోన్ ఆఫ్ ప్రాక్సిమా డిజిటల్ ఇంకా స్కాఫోల్డింగ్ అనే పదాలు. ఇవేంటంటే ఏదైనా నేర్చుకునేటప్పుడు ఒక చిన్న ఆటంకం ఏదైనా ఎదురైతే ఆ ప్రాబ్లం వచ్చే స్థాయిని, అంటే ఆ జోన్ని మనం జోన్ ఆఫ్ ప్రాక్సిమా డిజిటల్ అంటాము. అప్పుడు మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న ఎవరికొళ్ళు వచ్చి హెల్ప్ చేయాలని, మోస్ట్లీ టీచర్ హెల్ప్ చేస్తారు కాబట్టి టీచర్ని మోర్ నాలెడ్జబుల్ అదర్ అంటాము. అలాగే ఏదైతే మనకి హెల్ప్ దొరుకుతుందో టీచర్ కూడా పూర్తిగా హెల్ప్ చేయరు. జస్ట్ మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అంతవరకు మాత్రమే హెల్ప్ చేస్తారు. ఆ హెల్ప్ని ఎంత అవసరమో అంతే హెల్ప్ చేస్తారనమాట. ఆ అవసరాన్ని స్కాఫోల్డింగ్ అంటాము. అలాగే ఈ జోన్ ఆఫ్ ప్రాక్సిమా డిజిటల్ ఇంకా స్కాఫోల్డింగ్ అనే పదాలు చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా స్కాఫోల్డింగ్ అనే పదం వైగోట్స్కీ ఇచ్చింది కాదు, బ్రూనర్ ఇచ్చారు. ఫస్ట్ బ్రూనర్ ఇచ్చిన పదం అనమాట స్కాఫోల్డింగ్ అనేది. బట్ యూస్ చేసింది అయితే వైగోట్స్కీ. మనకి ఏదైనా ప్రాబ్లంలో మనం ఏ ప్రాబ్లంలో ఇరుక్కుంటామో ఆ ప్రాబ్లం వచ్చేసి జోన్ ఆఫ్ ప్రాక్సిమా డిజిటల్ అవుతుంది. ఏదైనా సరే డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కూడా మనం మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర అప్రోచ్ అవుతాం కాబట్టి అలా మోర్ నాలెడ్జబుల్ అదర్ వచ్చేసి టీచర్ అవుతారు. టీచర్ మనకి టెక్నాలజీ ద్వారా కానీ టీఎల్ఎం ద్వారా కానీ ఏదో ఒక విధంగా మనకి ఎంత అవసరమో అంతే హెల్ప్ చేస్తారనమాట. పూర్తిగా హెల్ప్ చేయరు. ఎంత అవసరమో అంతే హెల్ప్ చేసేదాన్ని స్కాఫోల్డింగ్ అని చెప్పేసి అంటారు.